Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga videos. అది ఎక్కడ అంటే మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎక్కడ లవ్ లేదా మరి సుదర్శన్కి? ఎవరిని ప్రేమించలేదా? ఇంకా ప్రేమిద్దాం అంటే అయిపోయింది ఎందుకు? చెప్పాను కదా, బీటెక్ అయిపోయిందని చెప్పాను, అన్ని స్ట్రగుల్తో చెప్పాను. దీంట్లో లవ్ ఎక్కడ వస్తుంది? జర్నీలు చేసేటప్పుడు ఆ బస్సులో ఆడని లవ్ చేయాలి. ఇంకా ఎక్కడ ఒక్కళ్ళు కూడా వన్ సైడ్ లవ్ చేయలేదా మీరు? చిన్నప్పటి నుంచి హాస్టల్, నేను బాయ్స్ హాస్టల్, ఇంటర్మీడియట్ కూడా హాస్టలే, బీటెక్ హాస్టల్ కాదు, ఆ 1 ఇయర్లో హాస్టల్ అంతలే. డిగ్రీ మావయ్య కాలేజ్ పొద్దుటూరు, అంతా బంధువులే పొద్దుటూరు అంతా. ఇంకా హైదరాబాద్ వచ్చేసాం. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఆర్టిస్ట్ కన్నా ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు, ఎవరు ఇన్స్టాగ్రామ్ మైలేజ్ బాగుంది, వాళ్ళని తీసుకుందాం, వాళ్ళ వల్ల మనకు ప్రమోషన్స్కి హెల్ప్ అవుతుంది, సినిమా యాక్టింగ్ ఏముందిలే మనం చేయించుకుందాం అన్న ఒక ఎర కూడా ఇప్పుడు వచ్చింది. సో ఇలాంటి వాళ్ళ వల్ల కొంచెం స్టాండర్డ్గా ఉన్న ఆర్టిస్టులు దెబ్బతింటున్నారు. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అంటే ఏం చెప్తారు? ఇంకా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇదే చెయ్యి అని చెప్పడానికి ఎవరికి అధికారం లేదు, అడగడానికి అధికారం లేదు. ఇప్పుడు నేను డైరెక్టర్, నాకు నచ్చితే మిమ్మల్ని పెట్టుకుంటా, ఇతనికి నచ్చాలి. ఇప్పుడు ఎవరు తప్పు అనలేము. ఇతనికి అతనే నచ్చాడు, ఇప్పుడు ఇతను ఆర్టిస్ట్, ఇప్పుడు నేను ఆర్టిస్ట్, నన్ను 4-5 సినిమాల్లో చూసాడు డైరెక్టర్. ఓకే, పెద్ద ఫన్ ఏం రావట్లేదు, యూట్యూబ్ లో రీల్స్ చేసే అతను ఎక్స్ప్రెషన్స్ బాగా పెడుతున్నాడు, ఇతను తీసుకుందాం అని చెప్పి తీసుకుంటాడు కొంతమంది. అంటే మనం ఎవరిని వేరే నెగిటివ్ కామెంట్ చేయలేం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సినిమా తీసుకుంటారు, మన టైం బాగుంటే మనం క్లిక్ అవుతాం, లేకపోతే చేయలేదు. ఎందుకంటే మేము కూడా యూట్యూబ్ నుంచే వచ్చాం. యూట్యూబ్ నుంచి వచ్చేటప్పుడు అందరూ పెద్ద పెద్ద యాక్టర్లు, అందరూ సెటిల్ అయిన కమెడియన్స్ అందరూ ఉన్నారు. ఆ టైంలో షార్ట్ ఫిల్మ్ యాక్టర్ వీడిని తీసుకొచ్చి నా పక్కన పెట్టారంటే నేను ఒక హీరో అనుకున్నా, ఒక పెద్ద కమెడియన్ అనుకున్నా, నాకు అవకాశం వచ్చేది కాదు. అంతే కదా. కానీ ఆ భేదాలు ఉన్నాయంటారా స్టిల్? అనుకుంటే నేను అడుగుతున్నాను, ఉన్నాయంటారా స్టిల్ ఇప్పుడు ఏమన్నా అలాంటి భేదాలు? అలాంటి అయితే ఏం లేవు. వాడి వల్ల ఫన్ వస్తుంది అంటే అదే వాడు స్టార్డమ్. వీడి టైమింగ్ బాగుంది అంటే మీరు చిరంజీవి గారి పక్కనే యాక్ట్ చేయొచ్చు, బాలకృష్ణ గారి పక్కనే యాక్ట్ చేయొచ్చు. టైమింగ్ బాగుండాలి అంతే. వాడు 100 సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. వీడు ఒక డిఫరెంట్ గా ఉన్నాడు, వీడు ఒక ఫన్ అనుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది ఈ రోజు ఇండస్ట్రీ. అవును, మీరు యూట్యూబ్ లో ఉన్నా, రీల్స్ లో ఉన్నా, 100 సినిమాలు చేసినా సరే అతనికి అనిపిస్తే పెట్టేస్తున్నాడు. వైరల్ అయితే చాలు, అంతే. అయితే కొంతమంది ఆఫ్టర్ కరోనా ఫిట్నెస్ మీద చాలా ఫోకస్డ్ గా ఉండటం జరిగింది. సుదర్శన్ ఎప్పుడైనా ఫిట్నెస్ కి అలాంటి ఫిట్నెస్ వే టైప్ కానీ జిమ్లు, ఎక్సర్సైజ్లు, వాకింగ్లు, డైట్లు ఏమన్నా? ఇప్పుడే స్టార్ట్ చేసి ఒక 5-6 కేజీలు తగ్గా. కానీ నా కటౌట్కి 5-6 కేజీలు తెలియకపోవచ్చు, కానీ తొందరలో సిక్స్ ప్యాక్ వస్తుందా? 6 ప్యాక్లు అలాంటి ఫ్యామిలీ మ్యాన్ కి 6 ప్యాక్ ఏంటంటున్నా సుదర్శన్? 6 ప్యాక్ వస్తే పని ఉండదు మనకి. అంటే కమీడియన్ 6 ప్యాక్ చేసి హీరో అయ్యి మళ్ళా లావ్ అయిపోయిన కమీడియన్ ఎవరైనా ఉన్నారంటే సునీల్ గారే. ఆయన 6 ప్యాక్ చేశారు, చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ తర్వాత చాలా సినిమాలు హీరోగా చేశారు, మళ్ళీ టర్న్ అయ్యి విలన్. ఇప్పుడు అసలు ఫుల్ బిజీ ఉన్నారు అన్ని లాంగ్వేజ్లు. మీకు గ్రే షేడ్స్ చేయాలని ఏమి ఇంట్రెస్ట్ లేదా? ఇలాగే జాయ్ఫుల్ క్యారెక్టర్స్ ఏనా? అంటే ప్రస్తుతానికి లేదు. అంటే అందులో మీరు ఇప్పుడు చెప్తే తెలిసింది, లేదంటే కుమారి 21 లో గ్రే షేడ్ చేశారు కదా, మళ్ళీ ఎందుకు చేయరా అని చెప్పి అడుగుతాను. అందుకే మీకు 2 షాట్లు, ఒకటి సీరియస్ గా రండి, ఒకటి డోర్ తీసుకుని రండి అని ఎంత జరిగిందని మాకు తెలియదు అనమాట. లాస్ట్ లో గృహలో పడేసి కొట్టారంతే. గృహలో మేకప్ ఉంటదండి వీళ్ళకి, మామూలుగా ఉండదు అసలు ఆ మేకప్ అయితే. అది ఆబ్వియస్లీ మిమ్మల్ని కట్టేసి అక్కడ ఫుడ్ పెట్టకుండా చేయించినట్టే కదా. ఎనీవేస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ ఇంటర్వ్యూ. పెద్దగా ఏమీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 6 ప్యాక్ చేయడం కొంచెం కష్టంగా ఉందా? నేను సుదర్శన్ ఫ్యాన్స్ క్లబ్ కి ప్రెసిడెంట్ ని. నేను 6 ప్యాక్ చేస్తే ఇంక ప్రోటీన్ షేక్లు అమ్ముకోవడం రోడ్డు మీద కూర్చొని. నాకు ఇంకేం పని ఉండదు, 6 ప్యాక్ నాకేం పని. పోలే. ఎనీవేస్, నేను అన్నట్టు చెప్పినట్టు మాకు ఒక మంచి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్, ప్లీజ్ మా సుదర్శన్ గారికి ఓటీటీ అయినా పర్వాలేదు, మెయిన్ హీరోగా ఒక సినిమా కావాలి. అన్ని కట్టేపి లాస్ట్ లో హీరో ఒకటి మాత్రమే ప్లే అవుతాయా? ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ అందరికీ వచ్చు. లేదు, హీరోగా రావాలి. వీఆర్ రిక్వెస్టింగ్ అనమాట. ప్లీజ్ ఒకసారి చూడండి, సత్య గారికి ఇచ్చినట్టు ఈయనకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. నేనే అడుగుతానా, మీరు అడగరా? మంచి పాత్రతో ఫుల్ లెంత్ క్యారెక్టర్లు మంచిగా చూడండి అయ్యా, దానికి నాకు సంబంధం లేదు.
కాదు నెల్లూరు యాస్లో కానీ మీ పాత సినిమా ఐ మీన్ షార్ట్ ఫిల్మ్ ఆర్ దేనిదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా ఓల్గా వీడియో ఆడియన్స్ కోసం. వద్దు మళ్ళీ డ్యామేజ్ అయిపోద్ది ఇదిగో ఇంటర్వ్యూ ప్రియాంక. డ్యామేజ్ అయిపోద్ది. అదన్నా ఇదిగో ప్రియాంక ఆ, ఇంటర్వ్యూ అయిపోయింది అన్నావు కదా. సర్లే. ఎనీవేస్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో Thank మచ్. you. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తుండండి ఓల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. Hi, Andy. Congratulations to For 18 million subscribers.